తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి పెద్ద ఎత్తున పూలమాల వేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మేము ముందుకు తీసుకుపోయేలా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రధానంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు కలలుగన్న ఈ దేశానికి అట్టడుగు వర్గాలకు పూర్తి స్థాయిలో విద్య అందించాలనేది పూలే గారి ఆశయాలు. ఆ ఆశయాలు ముందుకు తీసుకుపోయే క్రమంలో అనేక విధాలుగా అగ్రకులాలు ఈ యొక్క ఆశయాలను అడ్డుకోవడానికి ఈ ఉచిత విద్య ఏదైతే ఉందో ఆ విద్యను అడ్డుకొని కార్పొరేట్ విధానాన్ని తీసుకుపోతున్నారు. వాళ్ళ యొక్క లాభాల కోసం వాళ్ళ యొక్క బిజినెస్ల కోసం ఈ రోజు విద్యను అడ్డుకుంటారు. కాబట్టి మేము 100% పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేశ ప్రభుత్వాన్ని. 100% మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, దమ్ము ధైర్యం ఉన్నా 100% మీరు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉచిత విద్య ఇవ్వాలి. ఉచిత విద్య ఇచ్చినప్పుడే ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వీళ్ళు అభివృద్ధికి నోచుకుంటారు. కాబట్టి ఈ రోజు మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో 90% ఉన్న జనాలు ఈ రోజు విద్యను పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా వీళ్ళు ఉచితంగా చదువుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి 100% మీరు ఈ రోజు మీ ఛానల్ ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 100% ఉచిత విద్య ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పూలే గారి ఆశయాల కోసం, పూలే గారి సిద్ధాంతాల కోసం మేము ముందుకు పోతాం. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒకటే మాట చెప్పారు, ఏ జాతులైతే విద్యను అభ్యసించేవో, ఏ జాతులైతే ఆ విద్య పట్ల అవగాహన ఉండదు ఆ జాతులు అంతరించిపోతాయని మహాత్మా జ్యోతిరావు పూలే గారు అన్నారు. ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను, అతని యొక్క సిద్ధాంతాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు తీసుకుపోయి ఈ దేశానికి రాజ్యాంగం రాయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బర్త్డేలకు, డెత్ డేలకు, జయంతులు ఈ రకంగా ఉత్సవాలు చేసి దండలేయడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే 100% మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు వాళ్ళ పక్షాన మీరు ఉచిత విద్య ఇవ్వాలి, ఉచితంగా వైద్యం ఇవ్వాలని మేము తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజులలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదిన వేడుకలను పూర్తి స్థాయిలో మీరు సెలవు దినం ప్రకటించాలి. మేము ఏదైతే మీరు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, అంబేద్కర్ యొక్క ఏ విధంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎట్లయితే మీరు సెలవు దినం ప్రకటించరు, అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి కూడా మీరు సెలవు దినం ప్రకటించాలి. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు. కాబట్టి మీరు అది గుర్తించాలి, చరిత్ర తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు, సీఎం ఇంకెవరున్నా కానీ మీరు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క పరిస్థితుల స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను, వాళ్ళ యొక్క విధి విధానాలను మీరు అర్థం చేసుకుంటే మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అభివృద్ధి చెందుతుందని నేను ప్రధానంగా తెలియజేసుకుంటూ జై భీమ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు కవిత గారు డిమాండ్ చేయడం కానీ, దీక్షలు చేయడం కానీ జరుగుతూ ఉంది. అసెంబ్లీ ముందు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నిర్మించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం మరి దాని గురించి? ప్రధానంగా ఏదైతే కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే కవిత గారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీ నాన్నకు కానీ, మీకు కానీ, ఇంకా మీ పార్టీలో ఉన్న వ్యక్తులకు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి మీకు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి తెలియదా? అంటే పూలే గారి యొక్క ఆశయాల కన్నా విగ్రహాలు మీరు అసెంబ్లీలో పెడితే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క వాళ్ళ ఆశయాలు, వాళ్ళ యొక్క హక్కులను మీరు కాపాడగలుగుతారా? నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు రాజకీయ పార్టీ కాకుండా మీరు సామాన్యులుగా మీరు కొట్లాడండి. మీరు సామాన్యుల విగ్రహాలతో కాదు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీరు అక్కడ పెట్టిరు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు పరిపాలన చేసి దళితులకు, బడుగు బలహీన వర్గాల యొక్క 90% ఆర్థిక వనరులు మీరు కొల్లగొట్టి ఈ రోజు మీరు ఏకపక్షంగా మీరు 1,00,000 కోట్లు వెనకేసుకురు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీరు అల్పసంఖ్యలుగా ఉండి, మీరు అగ్రకులుగా ఉండి, మీరు ఈ రోజు ఎస్టీ, ఎస్టీ, బీసీ మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్నట్టు నటించుకుంటూ మీరు చట్టసభలలో పోయి మీరు ఆస్తులు సంపాదించుకోవడం, ఆస్తులు కాపాడుకోవడం చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ ఒక్క బీసీ కులాలు, ఏ ఒక్క ఎస్సీ కులాలు, ఏ ఒక్క ఎస్టీ కులాలు, అంటే ఏ ఒక్క బడుగు బలహీన 90% ఉన్న కులాలు వచ్చి కవిత గారికి మాకు చట్టసభలలో
చట్టసభలలో మాకు పూలే గారి విగ్రహం మాకు అసెంబ్లీలో పెట్టాలని ఏ ఒక్క నాయకుడు మీకు అప్లికేషన్ ఇవ్వలేదు. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మాకు అసెంబ్లీలో పెట్టాలని ఏ ఒక్కరు విగ్రహం ఇవ్వలేదు. మీరు సృష్టించుకొని మీ కాడ డబ్బు ఉండి మీరు డబ్బంతా దోసుకొని పేద ప్రజలది ఆ డబ్బుతోని మీరు ఆ రకంగా ధర్నాలు చేస్తారు తప్ప మీకు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, మీకు వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళ అభివృద్ధికి మీరు న్యాయం చేయలేరు, మీకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎవరింటికి వాళ్ళే బాగు చేస్తారు కాబట్టి మీరు మాకు పక్షాన మీరు మొదటి నుంచి కూడా లేరు, మీరు చేయరు. ఎందుకంటే మీ రాజ్యం రావాలి, మీ ఆస్తులు కాపాడుకోవాలి, మీరు అధికారంలో ఉండాలి కాబట్టి మీరు ఏదో ఒక రకంగా ఏదో ఒక సాకుతోని ఏదో ఒక సమస్యతోని మీరు ఏదో ఒకటి కార్యక్రమం చేయాలనే ఆలోచనతోని పూలే గారి మీరు విగ్రహం పెట్టాలి, అసెంబ్లీలో పూలే గారి విగ్రహం సెక్రటరియట్ లో పెట్టాలి, ఇక్కడ పెట్టాలని చేస్తున్నారు. మీరు మరి 10 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నారు, 10 సంవత్సరాలు మీరు కదా సెక్రటరియట్ కట్టింది, మీరు కదా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని మీరు పరిపాలన చేసింది, మీరెందుకు పెట్టలేదు చట్టసభల్లో, మీరెందుకు పూలే గారి ఆ విగ్రహాన్ని పెట్టలేదు? ఇవన్నీ మర్చిపోయి మీరు ఇప్పుడు అన్ని కూడా ప్రజలందరూ కూడా మర్చిపోతారు. వీళ్ళందరినీ ఏదో మాయమాటలు చేసి మళ్ళీ ఒక రానున్న 2-3 సంవత్సరాలు మళ్ళీ అధికారం రాకడానికి మళ్ళీ మేము పూలే గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి, పూలే గారి విగ్రహం ఇలా సెక్రటరియట్ పెట్టాలి, ఇవన్నీ కొత్త పదాలు కొత్త నాణాలు చేసి మీరు మళ్ళీ అధికారం రావద్దు. ఒక్కటే ఖబర్దార్, అగ్రకుల పెత్తందారులారా, మీరు ఎన్ని సాకులు పెట్టుకున్నా రాబోయే రాజ్యం బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమవుతారు, బహుజనులు ఖచ్చితంగా రాజ్యాధికారం కోసాన్ని నేను సభాముఖ విషయం తెలియజేస్తున్నాను. అండ్ మీరు అన్నట్లు మరి ఇప్పుడు ఎస్సీలో రాజ్యాధికారం, వెనకబడినటువంటి కులాలు రాజ్యాధికారం సాధించాలంటే అది బీజేపీతోనే సాధ్యం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినారు, అప్పటికి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. మరి ఇప్పుడు దేశంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా మేము బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ తెచ్చామని, వర్గీకరణ తీసుకొచ్చామని చెప్పేసి కూడా ఇవన్నీ మాట్లాడుతున్నాం. వీటన్నిటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ అసోసియేషన్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున, బహుజన విద్యార్థి సంఘాల తరఫున నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఒకటే చెప్తున్నా మన ఛానల్ తరఫున, ఏ రాజకీయ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయరు. వాళ్ళ యొక్క హక్కులు కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళు చట్టసభలు రావడానికి, వాళ్ళ అధికారులు రావడానికి తప్ప వాళ్ళు ఏ రిజర్వేషన్లు చేసినా, ఏ చట్టసభలో ఏ సవరణలు చేసినా వాళ్ళు అధికారికంగా వాళ్ళు రాజ్యంలో నిలబడటానికే తప్ప వాళ్ళు ప్రేమతోని వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా ఏ పనులు చేయరు. కాబట్టి మేము ఏ పనులు చేసినా కానీ మేము నామమాత్రం చూసుకుంటూ పోతాం తప్ప మేము ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు చేసే పనులను మేము పూర్తి స్థాయిలో మేము నమ్మము. ఎందుకంటే వాళ్ళ రాజ్యం కాపాడుకోవడానికి, వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఈ రకమైన హామీలు ఇవ్వడం, ఈ రకమైన చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఉద్యమాలు అంటే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తారు, వీళ్ళు ఇంకా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేయాలి, వీళ్ళు ఉద్యమాలు చేసుకుంటూ పోతారు, మేము రాజ్యంలో ఉంటాం, మేము కుర్చీలో కూర్చుంటాం అనేది వాళ్ళ డిమాండ్ నినాదం ఉంటుంది. కాబట్టి మేము 100% మేము ఎక్కడ కూడా విశ్వసించాం. వీళ్ళు ఎన్ని వర్గీకరణలు చేసినా, వీళ్ళు ఎన్ని అసెంబ్లీలల్లా చట్టసభలల్లా వీళ్ళు పార్లమెంట్లా ఏ రిజర్వేషన్లు పెట్టినా ఏది పెట్టినా వాళ్ళ అధికారం కాపాడుకోవడానికే తప్ప ఇగో ఎస్సీ ఎస్టీ బీసీలకు పేద ప్రజలకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగిన దాఖలు లేవు. కాబట్టి మేము 100% ఒకటే, అంతిమంగా బీసీ రాజ్యాధికారం, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి రాజ్యంలోకి రావడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. దానికోసం మేము కట్టుబడి ఉంటామని జ్యోతిరావు పూలే గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మన టీవీ ఛానల్ తరఫున నేను ఒకటే తెలియజేస్తున్నాను, రాజ్యాధికారం రావడమే అంతిమ లక్ష్యం అని తెలియజేస్తున్నాను. బీసీలు రాజ్యాధికారం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ లో అసలు బీసీల గురించి ఏ ముచ్చట కూడా వచ్చినటువంటి పరిస్థితులు, దానికి ఏం చెప్తారు? బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా వాళ్ళలో సఖ్యత లేకుండా వాళ్ళను డివైడేషన్ రూల్ చేసి అగ్రకుల పార్టీలు నిరంతరం కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని డివైడ్ చేసుకుంటూ పోతేనే ఈ రాజ్యంలో అగ్రకులాలు అధికారంలో ఉండడానికి వాళ్ళకు సులువైన పద్ధతి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కనీసం ఈ రాజ్యంలో ఈ భారత పార్లమెంట్ లో వీళ్ళకు బీసీలకు సంక్షేమ శాఖనే లేదు. కాబట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఫస్ట్ మొదటిగా బీసీ సంక్షేమ శాఖ, బీసీ మంత్రిత్వ శాఖ పెట్టవలసిన అవసరం బాధ్యత భారత ప్రధానమంత్రికి ఉంది. అయినా కానీ పెట్టడం లేదు, పెట్టడు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఈ కింది స్థాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఏకమైతే వాళ్ళకు రాజ్యం అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు నిరంతరం డివైడ్ చేసి వీళ్ళు విభజించి పాలించే విధానాన్ని గతంలో ఉన్న బ్రిటిష్ పాలన నుంచి వాళ్ళు ఈ రోజు కూడా కొనసాగిస్తారు. కాబట్టి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజాప్రతినిధులారా, ప్రజలారా, మీరందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం బాధ్యత ఉంది. గడిచిన 80 సంవత్సరాల నుంచి ఇక కూడా మీరు రాజాధికారం అనే రుచిని మీరు తెలుసుకోకపోతే మీరు
ఏ మాత్రం కూడా మీకు చిత్తశుద్ధి లేనట్టు, మీరు అభివృద్ధి చెందినట్టు. కాబట్టి 100% మీరు రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం రావాలంటే ఏదైతే అత్యంత ఎక్కువ కులాలుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు మీరందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం బాధ్యత ఉందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను. మా ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్నాను.